కొమరం భీం జిల్లాలో పెంచికల్పేటలో పెద్ద పులిని హతమార్చిన ఘటనలో మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందు 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత మరో 16 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితులను ఆసిఫాబాద్ సబ్ జైలుకు తరలించారు. ఈ నెల 14న వన్య ప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్ద పులి మృతి చెందింది. దీంతో నిందితులు పులిని ఎవరికీ అనుమానం రాకుండా పాతిపెట్టారు. చనిపోయిన పులి 8 ఏళ్లు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. పెద్ద పులి చనిపోయాక దాని మీసాలు, చర్మం, గోర్లను దహేగాం మండలం చిన్నరాస్పల్లిలో నిందితులు పాతిపెట్టారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ కు తరలించారు. కొమరం భీం జిల్లాలో పెద్దములిని హతమార్చిన ఘటనలో 30 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, తొలుత నిన్న ఉదయం 14 మందిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేశారు. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ 14 మందిని మొత్తం 30 మందిని ఈ పులిని హతమార్చిన కేసులో అరెస్ట్ చేసి ఆసిఫాబాద్ సబ్ జైలుకి పంపించారు. సో 14వ తేదీన పెద్దములి స్మగ్లర్లకు సంబంధించిన వీళ్ళు బిగించిన విద్యుత్ వైర్ల ఉచ్చుకు పెద్ద పులి బలైంది. సో ఈ పెద్ద పులి 8 ఏళ్ల ఆడపులిగా ప్రస్తుతానికైతే ప్రాథమికంగా నిర్ధారించారు. సో దానికి సంబంధించి అది ఆదిలాబాద్ జిల్లాలో సంచరించే పులి ఇంకా బయట నుంచి వచ్చిన పులి అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది. దాని ఫోరెన్సిక్ రిపోర్టు ఇంకా పెండింగ్ లో ఉంది. సో ప్రస్తుతానికైతే ఆ సమీప గ్రామంలో రాస్పల్లి అనే గ్రామంలో పులికి సంబంధించిన మీసాలు, గోర్లు, చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పశువుల కాపర్లు సమీపంలో ఉన్న కొంతమంది యూత్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి 14 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అయితే అనుమతించింది. సో ఓవరాల్ గా ఉద్దేశపూర్వకంగానే పులిని వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చులో దాన్ని బలి చేశారన్నది నిర్ధారణ అయింది. సో వీరందరికీ కూడా ప్రస్తుతం 14 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇంకా దీంట్లో ఎవరైనా ఉన్నారా, ఇంకా మిగతా ఏదైనా వన్యప్రాణులు చంపారన్న దానిపైన ఒక క్లారిటీ రావచ్చు. సో ఆ ప్రాంతంలో తిరిగే K8 అనే పెద్ద పులిగా మొదటి దీన్ని భావించారు. కానీ ఆ K8 అనే పులి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా సీసీ కెమెరాలో ట్రాక్ అయింది. కాబట్టి ఈ పులి ఎక్కడి పులి ఎక్కడ నుంచి వచ్చిందన్న దానిపైన క్లారిటీ రావాల్సింది. ఒకటి మాత్రం చాలా స్పష్టం చేశారు, 8 సంవత్సరాలకు సంబంధించిన ఆడపులి అని చెప్పి చెప్పారు. సో దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్పారు. సో అధికారుల నిర్లక్ష్యం ఎక్కడా లేదు. సో అనేది చాలా క్లారిటీగా రీసెంట్ గా అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. సో దీంట్లో పూర్తిగా ఉద్దేశపూర్వకంగా అడవి ప్రాంతంలో కాకుండా రెవెన్యూ ప్రాంతం అంటే గ్రామానికి సమీపంలో ఇన్సిడెంట్ జరిగినట్టు గుర్తించారు. కాబట్టి సో దీనిపైన ఇంకా సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలలో వచ్చి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దానిపైన దర్యాప్తు లోతుగా జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే 30 మందిని ఆసిఫాబాద్ సబ్ జైలుకి తరలించారు. వీరి విచారణ అనేది 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మిగతా దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావచ్చు. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చిన పులే ఎక్కడ సంచరించే పులి అన్న దానిపైన క్లారిటీ రావచ్చు. ఓకే ప్రేమ్ సాగర్.